విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగ పర్వంలోని 15వ భాగానికి స్వాగతం. ఆ కురుసభ లోపల శ్రీకృష్ణ పరంధాముడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారునికి మదమెక్కినాడు. నీ కుమారుడు కుల మదము, ధన మదము, యవ్వన మదము, రూప మదము, రాజ్య మదము, తపోమదం, ఇవన్నీ అష్టమదములతోడి కూడున్నాడు నీ కుమారుడు. అందుకు కురువరునితో సందేహము లేక జనులు సర్వము వినగా, పొందుగా తెలిపిన వాక్యములందున లీ లక్ష్యము సులభ మాత్రమిగా. ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుని గురించి చెప్పిన విషయాల మీద నువ్వు ఏమాత్రమైన శ్రద్ధ వహించు. శ్రద్ధతోటి నువ్వు ఆ దుర్యోధనుణ్ణి ఆ మార్గం నుండి, దుర్మార్గం నుండి ఆయనను మంచి మార్గం వైపు మళ్లించు, ఆయనకు జ్ఞానబోధ చేయు అని ఇట్లాంటిగా సభ లోపల శ్రీకృష్ణ పరంధాముడు వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాడు. కుటిలాముంతాకు ఆత్మాయందు నిన్ను కులశ్రేష్ఠుడని లోకమందు, కుటిలాముంతాకు ఆత్మాయందు అనే విధము జయ్యు భూపాల, అనే విధము జయ్యు భూపాల, లేని అభిమానమున మునిగే వ్యాల్ల, కుటిలాముంతాకు ఆత్మాయందు. నా కుమారుడు, నా రాజ్యం నా కుమారునికే కావాలన్న ఈ భావనతోటి మాత్రం నువ్వు కుటిలంగా మెదలకు. నీ ఆత్మ నుంచి, నీ మనసు నుంచి కుటిల భావంను తీసేయి. అందరూ కూడా మెచ్చుకునేటట్టు ఇట్లాంటిగా నువ్వు ఆ దుర్యోధనుని దిద్దు అని ఆ సభ లోపల కృష్ణ పరంధాముడు తెలియజేస్తున్నాడు. పరమా పుణ్యులు పాండు సుతులు, పరమా పుణ్యులు పాండు సుతులు, నీకు పరులు గారికను నిశిభవాలు, పరమా పుణ్యులు పాండు సుతులు, మత్సరాము వారితో నేమి మైలో అపాకీర్తి హాని వినోమి, మత్సరాము వారితో నేమి. కొడుకన్న భావన లోపల ఉంటివా నీ వంశమంతా మునిగిపోతుంది. చూడు సుమా ధృతరాష్ట్ర మహారాజా, నేను చెప్పే మాటలు సత్యం చెప్తున్నా. నేను నీకు ఈ మాటలని కూడా సత్యమే. నువ్వు అభిమానంతో నా కొడుకు అన్న భావనతో ఇంత ఉంటివా, నువ్వు తప్పకుండా కులనాశనం చేసుకున్న వాడివి అయిపోతావు. ఈ మాటల లోపల ఉన్న అర్థమును నువ్వు గ్రహించు. నువ్వు ఈ మాటల మీద, నేను చెప్పే మాటల మీద నువ్వు లక్ష్యం ఉంచు. ఆ పాండవులు ఎవరు అనుకుంటున్నావు? పాండవులు ఏమన్నా పరాయి వల్ల? వాళ్ళు కూడా మీ వాళ్ళే కదా. వాళ్ళ మీద మీకు ఎందుకు ఈర్ష్య అని ఇట్లాంటిగా శ్రీకృష్ణ పరంధాముడు ఆ కురుసభ లోపల దుర్యోధనాది కౌరవులకు, ధృతరాష్ట్రునికి, భీష్మ ద్రోణాది వాళ్ళందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ఆ రాయబారానికి వచ్చినటువంటి శ్రీకృష్ణ పరంధాముడు తెలియజేస్తున్నాడు. వారు మీరు నొక్కటయ్యి, వారు మీరు నొక్కటయ్యి, పృథ్వీయేలుండి అమితముగా పోయి, వారు మీరొక్కటయ్యి, శకుని కర్ణుని వాక్యములు, శకుని కర్ణుని వాక్యములు, వినుట కలనైనా లేదు నీకు మేలు, శకుని కర్ణుని వాక్యములు. నువ్వు శకుని కర్ణుని దుశ్శాసనుని మాటలు విన్నావా? వీళ్ళందరి మాటలు విన్నావా? చెడిపోతారు తప్పకుండా. ఆ యుద్ధరంగం లోపల వీళ్ళందరూ కూడా ఓడిపోతారు. వీళ్ళకేమి గెలుపు కలుగుతుంది అనుకుంటున్నావా? కలగది. కష్టాల పాలవుతారు, వంశాలు నాశనమైపోతుంది. మరి మీరందరూ మీరందరూ కలిసి రాజ్యం మేలుకోండి. రాజ్యం మేలుకుంటా చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళ ముగ్గురు మాటలు మాత్రం ఎప్పటికీ వినకు అని ఆ సభ లోపల తెలియజేస్తున్నాడు కృష్ణ పరంధాముడు. భీమార్జునుల పరాక్రంబు, భీమార్జునుల పరాక్రంబు, నీకు గుర్తున్నది ఇలలో సర్వంబు, భీమార్జునుల పరాక్రంబు, ఇడంబాసూరుణ్ణి వేగ
ఇడంబాసూరుణ్ణి వేగ భీముడిలలో దునిమెను బౌగా ఈ భీమార్జునుల పరక్రము. మహారాజా ఆ దుర్యోధనుడికి ధృతరాష్ట్రంలో అందరికీ తెలియజేస్తున్నాడు సభ లోపల రాయబారం కచ్చినటువంటి కృష్ణమూర్తి. ఆ భీమార్జునుల యొక్క బలమైతే మీకు తెలిసే కదా. ఇడంబాసూరుణ్ణి బకాసురుని వీళ్ళందరినీ కూడా సంవరించిండు ఆ భీముడు. కీచకుల ఇలగూల్చినాడు, కీచకుల ఇలగూల్చినాడు, క్రిమి బలు బకుని సమర్థించినాడు. సాగదు విజయు నెదుట, సాగదు విజయు నెదుట, ద్రౌపదిని తెచ్చి నరనాతులెదుట. కీచకుల ఇలా గూల్చినాడు. ఆ భీముడు బకాసురుణ్ణి ఇడంబాసూరుణ్ణి వీళ్ళందరినీ కూడా భీముడు సంవరించిండు. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా, మీరు చేసే యుద్ధం అంతా కూడా ఆ అర్జునుని ముందర, నీ దగ్గర ఎంతమంది వీరులున్నా అక్కడ అర్జునుని ముందర ఎవరు కూడా నిలబడి యుద్ధం అర్జునుని ముందర నిలబడి ఎవరు కూడా చేసేటోళ్ళు లేరు. అంతటి వీరుడు అర్జునుడు. ద్రౌపదిని తెచ్చి నరనాతులెదుట, సాగదు విజయుని ఎదుట. ఆనాడు సభ లోపల ఆ ద్రౌపదిని చుట్టుపట్టుకొని ఈడ్చుకొచ్చిన నాడు శబ్దులై కనుసున్నారంతా, శబ్దులై కనుసున్నారంత, విభీనమునను గంధర్వుడత్యంత, శబ్దులై కనుచున్నారంత. ఆ ద్రౌపదిని సభ లోపలికి తెచ్చినప్పుడు అందరూ కూడా సప్పుడేక నిలబడి చేతులు పట్టుకొని ఇట్లాంటిగా కట్టుకొని ఉన్నారు. మరి అటుగాక ఆ గంధర్వుడు ఆనాడు మీరు ఘోషయాత్ర కానీ పోయినాడు, వాళ్ళు పండుకొని ఉన్నప్పుడు రాత్రిలో మీరు వేళ్ళు, అప్పుడు ఏమైందో నీకు గుర్తున్నది కదా. క్రోధము నా మేము గొంచబోగా, క్రోధము నా మేము గొంచబోగా, ఎవరు విడిపించినారు తెలియబోగా, క్రోధము నా మేము గొంచబోగా. మీరు సంవరిస్తామని, పాండవులను సంవరిస్తామని రాత్రి లోపల మీరు వెళ్తే అది చూసినట్టు గంధర్వుడు మిమ్మల్ని అందరిని పట్టుకొని పోతే ఆనాడు మిమ్మల్ని ఎవరు ఏడిపించిండ్రయ్యా? ఆ అర్జునుడే కదా మిమ్మల్ని ఏడిపించింది. గోగ్రానామునా మీ బలంబు, గోగ్రానామునా మీ బలంబు, ఒక్క పాల్గొనూని కోడి సర్వంబు. పారి కరిపురి చేరినారు, పారి కరిపురి చేరినారు, ఇంకా పలామేమి తెలుపా పలుమారు, పారి కరిపురి చేరినారు. ఆనాడు గోగ్రానం లోపల మీరు అంతా వెళ్ళి ఆవులను మలుపుకొని వచ్చినప్పుడు అర్జునుడే కదా మీ అందరినీ, ఒక్కడే అర్జునుడు మీ అందరినీ జేరు చేసి మీ తలలు గొరిగించి మీసాలు గొరిగించి బట్టలు ఊడదీసి అవమానకరంగా మిమ్మల్ని తయారు చేసి మిమ్మల్ని పంపినుడు అర్జునుడు ఒక్కడే కదా. ఇవన్నీ చెప్పి లాభమేమున్నది? ఈ మాటలు మాటికి చెప్పాలా నేను? మీకు తెలియదా? సుఖకాంక్ష ఉంటే మీరికాను, సుఖకాంక్ష ఉంటే మీరికాను, పాండవులతో మైత్రిగా చేయవలేను, సుఖకాంక్ష ఉంటే మీరికను. దుర్యోధన, మీకింత సుఖంగా ఉండాలని అనుకుంటే, మంచిగా ఉండాలని అనుకుంటే మీరు పాండవులతోటి మిత్రత్వం చేయాలని ఆ సభ లోపల శ్రీకృష్ణ పరంధాముడు అందరికీ తెలియజేస్తున్నాడు. నరనాయక సభలోపల, నరనాయక సభలోపల అరదుగా భీష్ముండు లేసే అని ధ్వని చాత, పరమాత్ముని వాక్యంబులు కరుణాత వినుమి, లెస్స క్రూరత విడిచి. ఆ సభ లోపల భీష్మాచార్యుల వారు నిలబడి బిగ్గరగా అందరికీ చెట్టు మాట్లాడుతున్నారు. దుర్యోధన, ఆ పరమాత్ముడు చెప్పిన మాటలన్నీ కూడా విను. పరమాత్ముడు చెప్పిన
మంచి జరగాలనే ఉద్దేశంతో అందరికి చెప్తున్నాడు. ఇవన్నీ నువ్వు విను, పాటించు. నీ మనసు లోపల నుంచి పగభావమును తీసేయు, క్రూరత్వమును తీసేయు, కపటమును తీసేయు. ఇవన్నీ కూడా తొలగించి ఆ పరమాత్ముడు చెప్పిన మాటలు వినవయ్యా అని ఆ దుర్యోధనునికి ఆ సభ లోపల భీష్మాచార్యుల వారు తెలియజేస్తున్నాడు. కుల రక్షణము చేసుట, కుల రక్షణము చేసుట, ఇలా లోపల కీర్తి నీకు ఎన్ని విధాల, బలునీతులు విని మనసులా తెలివందకపై చెతుదకు తెర్లవు భూపా. ఆ పాండవులతోటి మీకు పగ ఎందుకు, ఈర్ష ఎందుకు? ఇవన్నీ నిడిచిపెట్టి ఆ పరమాత్ముడు చెప్పినట్టు వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండుండి కులరక్షణ చేసుకోండి. కులరక్షణ చేస్తే ఈ ప్రపంచం లోపల కీర్తి కలుగుతుంది. మరి యుద్ధం పెట్టుకుంటే నువ్వు అనుకున్న పని నువ్వేం సాధించలేవు. ఇదంతా కూడా నువ్వు చేసే పని అంతా కూడా వ్యర్థమైపోతుంది. దేవాది దేవుడి కథన, దేవాది దేవుడి కథన భావములు కృపదలంచి బాగుగా వచ్చి ఈ విధమున నీతో తెలుపగా నీ వినకుంటెను జయంబు నిజముగా కాదు. నువ్వు తెలివితోటి ఇక్కడ వ్యవహరించకపోతే తప్పకుండా నష్టపోతావు, కులనాశనం అయిపోతుంది. ఎందుకనంటే ఆ పరమాత్ముడు తనకు తానయ్యచ్చి ఎన్నో విధాలుగా జ్ఞానమును నీకు బోధించిండు, నీతులు బోధించిండు. కులక్షయం చేసుకుంటే అంటే కులనాశనం చేసుకుంటే మంచిది కాదని హితబోధ చేసిండు. ఆ పరమాత్ముని మాటలు వినకుంటివా నువ్వు మాత్రం తప్పకుండా యుద్ధరంగం లోపల అపజయమునే పాలవుతావు. అపజయమే నీకు కలుగుతుంది కానీ జయం మాత్రం కలగనే కలగదు. అందుకని దుర్యోధన, నువ్వు పాండవుల దగ్గరికి వెళ్ళి అలాంటి తోలుకొనిరా, అందరు కూడా మిత్రుత్వంగా కలిసిమెలిసి ఉండి రాజ్యమునంతా ఏలుకుంటే అందరు సుఖంగా ఉంటారని ఆ పరమాత్ముడు చెప్తున్నాడు కదా. ఈ మాటలు వినవయ్యా అని ఆ భీష్మాచార్యుల వారు సభ లోపల ధృతరాష్ట్రంతో, దుర్యోధనునితోటి, ఆ కౌరవులతోటి అందరితోటి కూడా అంటున్నాడు. వీర భీష్ముని వాక్యము విని, వీర భీష్ముని వాక్యము విని విదురుడని ఏ చితయించు సుయోధన శిష్టులంతా నీ జయమిచయించి బహునీతులిచట పలికెదరు వారి కిందుల ప్రాప్తమేమి. ఆ వీరాది వీరుడైనటువంటి భీష్ముని యొక్క మాటలు విన్నటువంటి విదురుడు దుర్యోధనునితో అంటున్నాడు, దుర్యోధన, ఇందరు మంది పెద్దలచ్చి జ్ఞానులచ్చి నీకు హితబోధ చేసిళ్ళు. నువ్వు మంచిగా ఉండాలన్న భావనతోటే కదా వాళ్ళు చేసింది. ఇట్లా హితబోధ చేస్తే వాళ్ళకేమన్నా దొరుకుతున్నదే, వాళ్ళకేమన్నా వస్తున్నదే, వాళ్ళకేమో రాజ్యంలో పాలు దొరుకుతున్నదే? నీ మంచి కోసమే కదా వీళ్ళందరూ కూడా నీకు నీతులు, నడకలు, పద్ధతులు, బుద్ధులు ఇవన్నీ చెప్తున్నారు. అలా మాట వినని ఆ విదురుడు దుర్యోధనునితోటి అంటున్నాడు. పతిత పావనుడు ఈ పరబ్రహ్మ, పతిత పావనుడు ఈ పరబ్రహ్మ సాక్షాత్తు నిన్ను పిలిచి సభలో నీతి చాత వినిపించను భ్రాంతి విడువక పాయన అతభాగ్యుడవు నీవనిలోనా. ఆ పరమాత్ముడు తనకు తానయచ్చి ఈ సభ లోపలికి నిన్ను విలిపించి నీకు ఎన్నో విధాలుగా నీతులు, పద్ధతులు ఇవన్నీ కూడా తెలిపిండు. ఒకవేళ ఆ పరమాత్ముని యొక్క మాటలు నువ్వు వినకపోతివా నువ్వు చేసే పని అంతా కూడా వ్యర్థమైపోతుందని ఆ దుర్యోధనతోటి విదురుడు అంటున్నాడు. కురువరా ధర్మంబు కాదు, కురువరా ధర్మంబు కాదు, నీ కపా కీర్తి లోకపావాదు. కురువరా ధర్మంబు కాదు, నరవరులు బలములెల్లాను, నరవరులు బలములెల్లాను కూడి కురుక్షేత్రములో మునుగును. కురువరా ధర్మంబు కాదు. దుర్యోధన, ఇది నువ్వు ధర్మంగానే నడుస్తున్నావా? నీ ధర్మ బుద్ధి అనా ఇది? ఆ పరమాత్ముడు ఎంత చక్కగా వచ్చి నీకు ఎన్నో విధాలుగా చెప్పిండు. నీ మనసు లోపల కపటం తీసేయకపోతివా, ఈర్ష్యాభావమును తీసేయకపోతివా, ఆ పాండవులతోటి యుద్ధం చేస్తా నా దగ్గర రాజులు
చాలామంది ఉన్నారు, వీరాది వీరులు ఉన్నారు, సైన్యం ఉన్నది బాగా అని ఇట్లాంటిగా అనుకొని నువ్వు ఈ చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు వినకపోతే ఆ కురుక్షేత్రము లోపల వచ్చినటువంటి రాజులు సైన్యము అందరూ కూడా తప్పకుండా సంవరింపబడతారు, కులక్షయం అయిపోతుంది. స్థిరకాలమున్నవాడేడి స్థిరకాలమున్నవాడేడి ధరణి ఏలినా భూవరుడేడి స్థిరకాలమున్నవాడేడి గురుతుంచు లోకంబునందు లోకంబునందు పరమాత్ముడు పలికేలా ఇందు గురుతుంచు లోకంబునందు. పరమాత్ముడు ఎందుకొరకే ఇవన్నీ చెప్తున్నాడు? ఎవడన్నా స్థిరకాలం పుట్టిన నుంచి సావకుండానే ఉన్నాడా? కలిగినటువంటిదో ఈ జన్మంతా కూడా, అందరిది కూడా. మరి ఈ ప్రపంచమును మొత్తం ఈ పృథ్వీనంతా కూడా ఏలినవాడు ఎవడన్నా ఉన్నాడా? ఉండి బతికి ఉన్నాడా? ఎవరు కూడా బతికిలేడు. పరమాత్ముడు చెప్పినటువంటి మాటల లోపల అంతర్యం ఏమిడిదో నువ్వు చక్కగా గ్రహించు నాయన అని ఆ విదురుడు దుర్యోధనుడితోటి సభ లోపల అంటున్నాడు. అందులో జనని జనాకులు అందులో జనని జనాకులు శోకముతో మునిగేటి దినములు అందులో జనని జనాకులు వృద్ధులకు తాపంబునవును వృద్ధులకు తాపంబునవును వారి మోమోజూడు మే లోకమునాను వృద్ధులకు తాపంబునవును. దుర్యోధన తల్లిదండ్రులైతే గుడ్డివాళ్ళు, మరి వాళ్ళు ఏడ్చేటి విధంగా నువ్వు మెదలకు. అసలు దినములు వస్తాయి, మరి నువ్వు ఇట్లాంటిగా మొండి పట్టుతోటి ఉంటివా, మంకు పట్టితోటి ఉంటివా, రాకుండా ఉంటాయి అనుకుంటున్నావా? వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళు గుడ్డోళ్ళు, వాళ్ళకు తాపం అయిపోతుంది, వాళ్ళకు కష్టం అయిపోతుంది, వాళ్ళకు కష్టం కలగకుండా నువ్వు చూడు నాయన అని విదురుడు సభలోపల దుర్యోధనుడితోటి అంటున్నాడు. కోపతాపము మానుభూప కోపతాపము మానుభూప పృథ్వీ ఏలుండి కలిసి నీకు త్యాప కోపతాపము మానుభూప చెడునని గురుజనులంతా తెలిపిరి ఇంత నీకు ఈ భ్రాంత్యా చెడునని గురుజనులంతా కోపతాపము మానుభూప కోపము తాపం ఇవన్నీ కూడా నువ్వు మానుకో. ఈర్ష్య పగ ఇవన్నీ ద్వేషాలు ఇవన్నీ కూడా నీ లోపల ఉన్నాయి, అవన్నీ అన్నిటి తీసే అవన్నిటిని మానుకో. మరి ఒకవేళ ఈ పెద్దలందరూ కూడా నీ మంచి కోసమే కదా ఇంతవరకు చెప్పుకొచ్చింది. నువ్వు మంచిగా ఉండాలా, వంశం నిలబడి ఉండాలా, మీరు అందరు కలిసి రాజ్యం మేలుకోవాలన్న భావనతోటే కదా వీళ్ళందరూ చెప్తున్నారు, పెద్దలందరూ జ్ఞానులందరూ మునీశ్వరులు కూడా చెప్పిరి. ఈ ఆఖరికి పరమాత్ముడే స్వయంగా తనకు తానొచ్చి చెప్పా. ఒకవేళ నీవు కోపమును తాపము నీవిని మానకపోతావంటే తప్పకుండా దుర్యోధనుడు చెడిపోతాడని జ్ఞానులు ఇట్లాంటిగా పెద్దలు అంటున్నారని ఆ సభ లోపల దుర్యోధనునితోటి విదురుడు అంటున్నాడు. విదుర భక్తుని వాక్యంబులు వీనులందు విదుర భక్తుని వాక్యంబులు వీనులందు వినుట ధర్మము కురువరా వివరముగాను అనగ విని హర్షముందియు అది కులెల్ల పలికిరపుడు అందునే పరగభూపా. ఆ విదుర భక్తుడు మహాభక్తుడు వీరుడు, అతని మాటలన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ విని అప్పుడు ఆ ధృతరాష్ట్రంతో విన్న వాళ్ళందరూ అంటున్నారు, మహారాజా ఏమి చిత్రము నీ సుతు ఈ మహాత్ముల వాక్యములను వినకనుపైతే భూమిలో మీకిక సౌఖ్యము ఏ మాత్రము కలగదనుసు ఎరుకుంసవయ్యా. యుద్ధం చేయడానికి వచ్చిన రాజులందరూ, ఆ సభలోని పెద్దలందరూ ఆ ధృతరాష్ట్రంతో అంటున్నాడు, మహాత్మా మహారాజా ఏం మొండి మనిషి, ఏం మంకు పట్టు మనిషి,
నీ కుమారుడు ఎందరు చెప్పినా వింటలేడు, ఆవనే కూడా అంటలేడు. ఈ దుర్యోధనుడు తప్పకుండా చెడిపోతాడు. మరి ఇట్లాంటిగా ఒక్క మాట కూడా వంటలేడు, ఒక్కరి మాట కూడా వింటలేడు. ఎన్నెన్ని నీతులు ఎందరని వచ్చి చెప్తారయ్యా. ఆ కాలమునను అందుడు, ఆ కాలమునను అందుడు, ప్రకటముగా సుతిని చూసి ప్రార్థించబహు, లోకేశుని వాక్యంబులు నీకిక సుఖమిచ్చు చాలని వినుమి పుత్ర. ఆ దుర్యోధనుడితోటి ఈ ధృతరాష్ట్రుడు, నాయన నీకు ఒక నమస్కారం, ఆ పరమాత్ముడు చెప్పినట్టు విను, ఆ పరమాత్ముడు చెప్పినట్టు విని కులమును రక్షించు, వంశమును రక్షించు. ఆ పాండవులను పిలిచి ఆ పాండవులకు ఎంత ఇవ్వాలనో అంత వాళ్ళకి ఇచ్చేయి. ఆ పరమాత్ముడు చెప్పిన మాటలు సత్యమై ఉన్నాయి, వినకపోతే చెడిపోతాం అని ఆ దుర్యోధనుడితోటి ఆ ధృతరాష్ట్రుడు అంటున్నాడు. పరమాత్ముని పూజించియు, పరమాత్ముని పూజించియు, శరణుందుమి పాండవులకు సేలుగా బొయ్యి, ఇరవుగా మీరును వారును ధర ఏలుడి పగను దలసకు మదిలో తండ్రి. ఆ పరమాత్మని దండ ప్రమాణాలు చేసి పూజేసి పాండవుల దగ్గరికి వెళ్ళి ఆ పాండవులను తోలుకొనిరా, వాళ్ళు మీరు రాజ్యం ఏలుకోండి, వాళ్ళ మీద నీకెందుకు పగ, ఇంత ఈర్ష ఎందుకు అని ఆ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితోటి అంటున్నాడు. ఆజాత శత్రుండు ఆయమపుత్రుండు, పరమ పావనుండు పరగగనుండు, బకమర్దనుడు భీము బలుసూరులనుజులు, నీదు సాయం బౌట నీకు సుఖము. అజాత శత్రువు అన్నటువంటి వాడు లేనివాడెవరు? ధర్మరాజు. మరి వీరాది వీరుడు భీముడు, మరి వాళ్ళ తమ్ములు అర్జునుడు, నకుల సహదేవులు, వీళ్ళందరూ నీకు 5గురు సాయంగా ఉంటారు. వీళ్ళు 5గురు కూడా నీకు సాయంగా ఉంటారు, నీకు మంచిగానే జరుగుతుంది, నువ్వు మంచిగా మీరందరూ కూడా సుఖపడచ్చు అని ఆ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితోటి అంటున్నాడు సభ లోపల. నకుల సహదేవులు నానా విధంబుల, నకుల సహదేవులు నానా విధంబుల, నీ ఆజ్ఞలుందురు నీతి చాత, మీరంతా ఒకటయ్యి మితముతో సుఖి ఉంటే, రక్షకుడు మీ వెంట రాత్రి భవలు. ఆ ధర్మరాజుతో సహా వీరాది వీరులైనటువంటి భీముడు, అర్జునుడు కూడా, మరి అటుగాక నకుల సహదేవులు కూడా వీరాది వీరులు, వాళ్ళు నీకు సేవ చేసుకుంటూనే ఉంటారు, నీ సేవకు అంకితమై ఉంటారు. మరి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా? ఈ పరమాత్ముడు ఎటు పోతాడుగా? ఈ పరమాత్ముడు మీకు సాయంగానే ఉంటాడు, రాత్రి అనకుండా పగలనకుండా. ఎంత చక్కని పని ఇది, ఎంత మంచి మాట ఇది. వాళ్ళు మీరు కలిసి రాజ్యం మేలుకొని మీరు ఆ పాండవులను తోలుకొని రండి అని ఆ ధృతరాష్ట్రుడు సభ లోపల దుర్యోధనుడితోటి అంటున్నాడు. విడనాడక పరమాత్ముడు, విడనాడక పరమాత్ముడు, కడువేడుకతో వెంట నుండు కలకాలంబు, పుడమిలో మీ బలు సంపద, చెడదెన్నటికైన పుత్ర చెప్పవశమా. ఒకవేళ వాళ్ళు మీరు కలిసి రాజ్యం వెళ్తే ఈ పరమాత్ముడు రాత్రి అనకుండా పగలనకుండా మిమ్మల్ని ఇడిసబెట్టి ఒక్క క్షణం కూడా ఉండడు. మరి అటుగాక ధనము ద్రవ్యం అంతా కూడా అది చెడిపోకుండా ఉంటుంది, రాజ్యము చెడిపోకుండా ఉంటుంది, కులక్షయము కాకుండా ఉంటుంది, అన్ని విధాల సౌఖ్యం ఉంటుంది. నాయన ఆ పరమాత్ముడు చెప్పిన మాటలు విను, నువ్వు వెళ్ళి పాండవులను తోలుకొని రాని అంటున్నాడు. జనని జనకుల వాక్యము, జనని జనకుల వాక్యము, వినధర్మము పుత్ర నీకు విశ్వములోనా, అనగనుగన క్రోధంబున మనుదేశ వినటంసు మరి హరినని. నాయన తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం ధర్మమే, పుత్రుల ధర్మం అది. మరి అందరు కూడా నీకు చెప్పిన వాళ్ళందరేమన్నా
పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? వాళ్ళు కూడా మహాజ్ఞానులు, పుణ్యాత్ములు, అనుభవజ్ఞులు. వీళ్ళందరూ చెప్పిన మాట వింటలేవు, నేను కూడా చెప్పిన మాట కూడా వింటలేవు. కొడుకుల ధర్మం ఏమిటిది? తల్లిదండ్రులు చెప్పిన మాట వినడమే. విను నాయన నేను చెప్పిన మాటలని అంటే అప్పుడు ఆ దుర్యోధనుడు కోపంతో నేను ఎవ్వరి మాట అయినా అని ఆ కృష్ణ పరంధాము అనబుగా వనవాసము పోయి వారాలు అరే నేను గూడిటు చూడా నిను దోలినారికాను పొయ్యి నిను దోలినారికాను పొయ్యి మాకిలా చేసుట కై మునుధర్మాజుడెను ఈ రాజ్యము. కృష్ణ ఇంతకుముందు చూద్దాము లోపల ధర్మరాజు ఈ రాజ్యంను ఓడిపోయాడు. వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మొత్తం మందికి చాలా అందరికీ గుర్తున్నది ఈ విషయం అంతా కూడా. మరి అటుగాక ఇప్పుడు వాళ్ళు వనవాసం పోయి అజ్ఞాతవాసం చేసి వీళ్ళు వచ్చి వాళ్ళు మీరు కలిసి నిన్ను ఇక్కడికి సాధులు అలా మరి ఇస్తారా లేదా పో అని నువ్వు ఇడికి వచ్చి మాకు ఇట్లాంటిగా మాటలు అనతందుకు మమ్మల్ని వాళ్ళు పంపించిందా? నువ్వు అందుకే వచ్చినవా? నువ్వు ఎట్లంటే అట్లా అంటున్నావు నన్ను అని కోపంతో ఆ పరమాత్మనితోటి ఈ దుర్యోధనుడు అంటున్నాడు. పాండవులకు నీవు సాయమున్నావాని పాండవులకు నీవు సాయమున్నావని పరగా వెరువను మన సందు దండి బలాడులు ధరానీసులు బహు దగ్గర ఉండగా ముందు వారికి రాజ్యమేమి వారికి రాజ్యమేమి ఒక శుద్ధ గ్రామమంతా వినోమి పాండవులకు నీవు సాయమున్నావని. కృష్ణ నువ్వు పాండవులకు సాయం ఉంటే నాకేం చేసేది? నేనేమన్నా భయపడతానే అనుకుంటున్నావా? నేను ఏమాత్రం కూడా భయపడ. నువ్వు సాయం ఉంటేమి హరిహర బ్రహ్మాదులు వచ్చి సాయంగా ఉంటేనే నాకేం చేసేది? ఒక్క సూది మోపేంత స్థలం కూడా నేను వాళ్ళకి ఇచ్చేది లేనే లేదు, ఇయ్యనే కూడా ఇయ్య, రాజ్యం మాత్రం ఏమి ఇయ్య అని ఆ పరమాత్మతో దుర్యోధనుడు అంటున్నాడు. దండి బలాడులు ధరానీసులు దండి బలాడులు ధరానీసులు బహు దగ్గర ఉండగా ముందు దండి బలాడులు ధరణీసులు. వీరాది వీరులు ఉన్నారు, వాళ్ళకంటే ఎక్క వీరాది వీరులు ఉన్నారు. నేను ఒక్క సూది మోపేంత స్థలం కూడా నేను వాళ్ళకి ఇయ్యంటే ఇయ్యనే ఇయ్య, నీతోటి ఆయన కాడికి చేసుకపో. ఏం చేసుకుంటా? నా దగ్గర రాజులు ఉన్నారు, సైన్యం ఉన్నది, అంతా ఉన్నారు, వీరాది వీరులు కూడా ఉన్నారు నా దగ్గర. వినుడే నా బలా నా పావాదము వినుడే నా బలా నా పావాదము విశ్వాము లోపల లేదు అనవుగా మీరందారు కాటయి అడిగితే రాజ్యము రాదు వాదుకు రమ్మనుడి పొయ్యి వాదుకు రమ్మనుడి పొయ్యి పాండవులకు సాయం వయ్యి వినుడి నా వలన పవాదము. నాకు ఏం తప్పు లేదు, నాది ఏం తప్పు కూడా లేదు. నువ్వు వెళ్ళి వాళ్ళకు యుద్ధంకు రమ్మను, నువ్వు సాయంగా ఉండి నువ్వు వాళ్ళని తోలుకొని రా యుద్ధంకు. ఇట్లాంటి మాటికి అడిగితే రాజ్యం ఇస్తాడని అనుకుంటున్నావా? యుద్ధం చేసి గెలిచి తీసుకోమ్మను. నా దగ్గర వీరాది వీరులు ఉన్నారు, రాజులు, సైన్యము ఉన్నది, అంతా ఉన్నది. ఇంతమంది వీరులు ఉండగానే మీకు రాజ్యం నేను ఎందుకు ఇవ్వాలా? పరమాత్మ కృష్ణమూర్తి నువ్వు వెళ్ళి వాళ్ళని యుద్ధానికి రమ్మన్నాడని వాళ్ళని తోలుకొని వాళ్ళకు సాయంగా ఉండి రా అని ఈ దుర్యోధనుడు సభ లోపల కృష్ణమూర్తితోటి కోపంగా అంటున్నాడు. విని క్రోధమునను శ్రీహరి విని క్రోధమునను శ్రీహరి అనే మూర్ఖ నీవు చేసిన అపరాధములు మనుజేసులెరుగరా నిన్ను నీవే బొగుడు కొనుట నిజమలగలరా. అప్పుడు ఆ పరమాత్ముడు కోపంతో దుర్యోధన నువ్వు చేసిన పనులు అందరికీ తెలుసు,
మేము తప్పు చేసినామని అంటున్నావు, పాండవులు తప్పు చేసినామని అంటున్నావు. నువ్వు చేసిన ఎన్ని లేవు, నువ్వే చాలా తప్పులు చేసినావు. వీళ్ళందరికీ గుర్తే, రాజులందరికీ గుర్తే, ప్రజలందరికీ కూడా గుర్తే. నిన్ను నువ్వే, నీ డప్పు నువ్వే కొట్టుకుంటున్నావు, నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావు. నువ్వు చెప్పిన మాటలు ఇక్కడ ఉన్నోళ్ళు వలన నిజమంటారేమో అనుమానం, మరి చూద్దాం అని ఆ కృష్ణ పరంధాముడు దుర్యోధనుడితోటి అంటున్నాడు. పాంచాలిని సభకు పరగ తెచ్చిన వ్యాళ్ళ, పాంచాలిని సభకు పరగ తెచ్చిన వ్యాళ్ళ, ఉంచుదురా నిన్నూర్వియందు. పరమ పుణ్యుడు నోట పలికిన వాక్యంబు, నిలుపుటకై వారు నిలిచి కనిరి. ఆనాడు నువ్వు సభలో పలికి పాంచాలని గుంజుకొచ్చిన్నాడు, జడబట్టి గుంజుకొచ్చిన్నాడు. నిలబడి చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఏమనలేదు. ఎందుకనలేదు? ధర్మరాజు ఆజ్ఞ లోపల ఉన్నారు కాబట్టి, అతని మాట వినాలి కాబట్టి ధర్మబద్ధంగా నిలబడి ఉన్నారు. ఒకవేళ ఆలయం అనుకుంటే ఆనాడే నువ్వు భస్మం అయిపోతుంటివి. అంతదానికి ఎందుకు, ఇక్కడ దానిక వస్తుండేనా? రాకపోతుండే నువ్వు తప్పకుండా భస్మం అయిపోతుండేవి. అగ్ని పెడి తిరి మేడల కదియుగాక, అగ్ని పెడి తిరి మేడల కదియుగాక, పరగ విషమును బెడితిరి పవనజునకు. అడవిలో మృత్యుల బడార్ధరాత్రి సేన ఘోషయాత్రకు మీరు చేరలేదా? ఆ లక్క మేడలకు అగ్ని పెట్టింది మీరే, పాండవులు అనులున్నప్పుడు. మరి అటుగాక భీమునికి విషం ఇచ్చి జాహ్నవి గంగానది లోపల బండగట్టి ఆ భీముని ఆ నీళ్ళలో వేసింది కూడా మీరే. మరి అడవి లోపల వనవాసం చేసేటప్పుడు పాండవులు పండుకున్న సమయం లోపల సేన సహితంగా మీరు ఘోషయాత్రకు వచ్చిందా లేదా? అలాని సంవరిస్తామని. ఇవన్నీ తప్పులు నువ్వు చేసి పాండవులదే తప్పు, నాదేం తప్పు లేదు, నాకు ఏం మాట లేని లేదని అంటున్నావు. నీకేమైనా బుద్ధినా లేదా దుర్యోధన అని ఆ కృష్ణ పరంధాముడు నీ తప్పులు మాత్రం ఇవి నువ్వు ఇట్లాంటిగా చేసినావు. వాళ్ళు ఏం చేసినా తప్పులు? ఎంచితి నీ అపరాధము, ఎంచితి నీ అపరాధము, కొంచెము కాదు ఫలంబు కొనకపడును. మంచితనంబున రాజ్యము ఇంచు కానీ వివ్వవనుసు, ఇది మాకెరుకా. దుర్యోధన, నీ తప్పులన్నీ నేను లెక్కగట్టి ఉంచిన, నాకు అన్నీ తెలుసు. నువ్వు చేసిన ఇవన్నీ తప్పులు అన్నీ కూడా నాకు తెలుసు, ఈ ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్న రాజులకు తెలుసు, పెద్దలకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ ప్రపంచం మొత్తం మీద ప్రతి మనిషికి, వ్యక్తికి కూడా నీ విషయం, నీ తప్పులన్నీ కూడా అందరికీ తెలుసు. నేను చెప్పిన మాట నువ్వు వింటలేవు కదా. నువ్వు చేసిన ఫలంబు, నీ చేసిన పాపము, ఈ పాప పనుల యొక్క ఫలితం నీకు తప్పకుండా తెలియజేస్తా నేను, అప్పుడు నీకు తెలుస్తుంది. ఇంచు కానీ వివ్వవనుచు, ఇది మాకెరుగా. నువ్వు ఇన్ని తప్పులు చేసినోనివి, మంచి మాటలకు నువ్వు ఇస్తావా రాజ్యం? ఎవరినట్టు మాకు గుర్తే, మాకు ఖచ్చితంగా నాకు గుర్తే, ఆ పాండవులకు గుర్తే, ఇక్కడ ఉన్న భీష్మద్రోణాది పెద్దలందరికీ గుర్తే, ఈ వచ్చినటువంటి రాజులందరికీ కూడా గుర్తే నువ్వు రాజ్యం ఇవ్వని, మా అందరికి మొత్తం మందికి గుర్తే అని ఆ కృష్ణ పరంధాముడు కోపంతో దుర్యోధను అంటున్నాడు. రణమున విజయ రథమును, రణమున విజయ రథమును, కనుగొని భయకంపమునను కరి రథములును, అనవుగా ఇలాపై గూలగా మను చేసే ఇవ్వగలవు రాజ్యమికా. ఆ యుద్ధ రంగం లోపల అర్జునుడి యొక్క రథమును చూసినంతనే భయపడతావు. మరి భీమార్జునులు వాళ్ళు యుద్ధం చేస్తే రథాలు ఊలిపోంగా, గుర్రాలు, రాజులు, సైన్యము, ఏనుగులు ఇవన్నీ పడిపోయి ఆ రుద్ర కాలువలు ఇట్లా పారంగా చూసి భయపడి అప్పుడన్నా రాజ్యం ఇచ్చేవు. మరి ఇవ్వకుంటే ఏం పోయేదేమున్నది? అమిత గర్జన భీముండవని పైని పట్టి దుశాసనుని వేసి పరగనచట, రక్తపానము చేయగా రాజ్యమంతిచ్చెదవు, మూర్ఖ నీవు నమ్ము ముదము తోడా. అమిత గర్జన లొల్లి వేసుకుంటా, పెద్ద లొల్లి వేసుకుంటా ఆ భీముడు వచ్చి తన గద చేత రాజులను, ఏనుగులను, గుర్రాలను, సైన్యమును వీళ్ళందరినీ సంహరించినప్పుడు ఆ దుశ్శాసనుని బట్టి భూమి మీద వారేసి ఆ ఛాతిని గీరి
రక్తపానం అంటే రక్తం తాగినప్పుడు గప్పుడు ఇవ్వ రాజ్యం, అప్పుడు ఎట్లా మరి, అప్పుడు ఇస్తావు కదా. శరపంజరమున భీష్ముడు, శరపంజరమున భీష్ముడు మరి పవలించి తెను ద్రోణ మహారథులెల్లా, దరవూలిన వెనుక కర్ణుడు ఇరవుగా బడినంక రాజ్యమివ్వవ భూపా. ఆ శరపంజరం అంటే అంపశయ్య మీద భీష్ముడు పండుకొని ఉన్నప్పుడు ఆ గురువు ద్రోణాచార్యుల వారు పడిపోయినప్పుడు, కర్ణుడు పడిపోయిన తర్వాత గప్పుడన్నీ ఇస్తావు కదా, అప్పుడు కూడా ఇయ్యవా? అప్పుడైతే తప్పకుండా ఇస్తావు, అప్పుడు ఇవ్వకుంటే ఏం చేస్తావు? శైల్యాది రూపులంత చేరితే ముక్తికి వాయుజు గద చాత వసుదపైని, పడి నీవు మేమనే పలుకులు దల్చుతూ ఇవ్వవా రాజ్యము ఇప్పుడేలా. శైలాది మహారాజులందరూ ముక్తి పోయిన తర్వాత ఆ భీముని గద చేత నువ్వు కింద పడిపోయినప్పుడు అప్పుడు మేమన్న మాటలన్నీ నీకు జ్ఞాపకానికి వస్తాయి. నేను చెప్పినాయి, విదురుడు చెప్పినాయి, వ్యాస భగవానుడు చెప్పినాయి, నారద మహర్షి చెప్పినాయి, మరి ద్రోణుడు చెప్పినాయి, భీష్మాచార్యుల వారు చెప్పినాయి, విదురుడు చెప్పినాయి, వీళ్ళందరూ చెప్పిన మాటలు గప్పుడు నువ్వు తలుసుకుంటా కొట్టు మిట్టాడతావు కదా. అప్పుడు ఇప్పుడు ఎందుకు రాజ్యం ఇస్తావయ్యా నువ్వు? ఇప్పుడు ఇయ్యకు, అప్పుడు ఇవ్వయ్యా. నీ వంటి మూర్ఖుడే నిజముగా రావణుడు మానభంగము చేయ ఒకడు బొయ్యి, వీరపార్థుడొకడే విడిపించే పశులనని ఉపరతిగాలమి ఉన్నందరికీ. ఆనాడు కూడా రావణుడు ఇట్లాంటిగానే మూర్ఖంగా వ్యవహరించి మానభంగం చేయబోతే వాడు ఇట్లాంటిగానే మడిచిండు. మరి ఆ అర్జునుడు మీ అందరిని చేసి ఆవులను మీరు తీసుకొని రాకుండా అడ్డుకొని మలుపుకొని పోయిండు, తలలు గొరిగించి ఇవన్నీ ఇట్లాంటిగా చేసిండు కదా. ఇంకా నీకు దాని గురించి నీకు జ్ఞాపకం లేదా? నీకు తెలియడం లేదా? తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.